బీఆర్ఎస్ అవినీతిపై ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. టోల్గేట్, కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ సహా మిగతా అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే గత సర్కారు చేసిన అవినీతి సొమ్మును కక్కిస్తామని రేవంత్ చెప్పాడని, కానీ ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రేవంత్ కు ధైర్యం ఉంటే బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలన్నారు ఏలేటి. అలాగే తుపాను వల్ల జరిగిన పంట నష్టం, ప్రభుత్వం రైతులకు చెల్లించిన పరిహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించినట్టున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మీద వారు ఎంక్వైరీ పెట్టించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించారు. మరి దేనికోసమని వారు అధికారంలో రాకముందు, నేను అధికారం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి లక్షల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి అవన్నీ కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఎన్డీఎస్ఏకి ఎంక్వైరీకి మాత్రమే పరిమితమై ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఈరోజు సిబిఐకి ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఎందుకోసం అని చెప్పేసి మీరు పూర్తి స్థాయి కాళేశ్వరం మీద ఎంక్వైరీ కోసం సిబిఐని అడగలేదు? ఎందుకోసం అని చెప్పి మిషన్ భగీరథ మీద మీరు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? మీరు ఈ రేస్ విషయంలో పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు. మీరు దేనికోసం టోల్ గేట్ మీద మీరు అనేక సార్లు మాట్లాడినటువంటి టోల్ గేట్ మీద ఎందుకోసం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? నేను గతంలో చెప్పినట్టుగా సివిల్ సప్లైస్ మీద మరి పెద్ద కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెట్టినా దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? నేను అడిగినటువంటి మరి మీరు గతంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద మరి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కక్కిస్తాను, అవే డబ్బులతో సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ, అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్లు పంట నష్టం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం దాని మీద స్పందించకపోవడం, గతంలో ఒకసారి 10,000 రూపాయలు ఎకరాన పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ₹1 కూడా పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం, మళ్ళీ ఏప్రిల్ మేలో మొన్న దాదాపు 55,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా అధికార లెక్కలు చెప్తా ఉన్నా, మరి ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, మళ్ళీ అదే పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమై రైతులను ఆదుకున్నారా? మీరు దానికి ఇప్పటి వరకు కూడా జవాబు చెప్పలేకపోతా ఉన్నారు.